జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పొన్నూరు జనసేన అభ్యర్థి పార్వతీనాయుడుతో ప్రజలు కలిసి నడుస్తున్నారు. ప్రతి గ్రామంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గత 30 ఏళ్ల నుంచి ఏపీలో కుటుంబ పాలన కొనసాగుతోందని, అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని పార్వతీనాయుడు ఆరోపించారు. జనసేన పార్టీకి ఒక అవకాశం ఇస్తే పొన్నూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానంటున్న పార్వతీనాయుడుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో రాజకీయ పార్టీలు ప్రచారం హోరిస్తున్నాయి. ప్రచారం పరంపర చివరి దశకు చేరుకోవడంతో గెలుపు గుల్లాల కోసం పరిగెడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రతి పల్లె, ప్రతి వీధిలోనూ ప్రచారం ముమ్మరం చేయడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ పొన్నూరు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి పార్వతీనాయుడు గారు మనతో ఉన్నారు. మేడం, ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పర్వదినాన మీ ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఉగాది మాకు నిజంగా ఒక 10 రోజుల ముందు నుంచే జరిగినట్టుందండి. ముఖ్యంగా ప్రజలు, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, పెద్దవాళ్ళు కూడానండి, ఎప్పుడు మనకి జనసేన పార్టీ ఓన్లీ యూత్కే అనే భ్రాంతి ఉంది. ఆ భ్రాంతి తొలగిపోయినట్టుగా ప్రతి గ్రామంలోని బాగా పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ జనసేనకి బ్రహ్మరథం పడుతున్నారు. కొత్త మార్పును కోరుకుంటున్నారు. మేము కొత్త సంవత్సరం సందర్భంగా అలాగే కొత్త మార్పుని మేము ఆహ్వానిస్తున్నామండి. పొన్నూరు నియోజకవర్గంలో అనేక గ్రామాలు తిరిగారు. ఈ గ్రామాలలో ప్రజలు ఏమంటున్నారు? అసలు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రజలు ముఖ్యంగా 25 సంవత్సరాలుగా మేము ఏ అభివృద్ధిని నోచుకోలేకపోతున్నాం. కాబట్టి మేము జనసేన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మేము ఓటు వేసి గెలిపిద్దాం అనుకుంటున్నాం అని చెప్తున్నారండి. ప్రత్యర్థి పార్టీలంతా బలమైన వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారు. మీరు తెలుగింటి ఆడపడుచుగా వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు? ఎంత బలమైనవైనా సరే మా పార్టీలో ఉన్న మేనిఫెస్టోలో అంశాలు కానీ, మా నీతి నిజాయితీ కానీ, అన్ని కులాలను కలుపుకుని పోయే రాజకీయం కానీ ప్రతిదీ కూడా మాకు అన్ని ప్లస్లో ఉన్నాయండి. మేము ఖచ్చితంగా గెలిచి తీరుతామండి. ఓటరు మహాశైలను, మీ నియోజకవర్గ ప్రజలను మీరు ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కమ్మని పిలుపునిస్తారు? ఓటరు మహాశైలకు ఒకటే ప్రార్థన అండి. మనం ఈ లాస్ట్ చివరి దశలో ఎన్నో ప్రలోభాలు పెడతారు తక్కిన రాజకీయ పార్టీలు, టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ చాలా ప్రలోభాలు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయినా కూడా ఒక్కటే విన్నవించుకుంటున్నాను, మనం ఈ 4 రోజులు ఓపిక పట్టి మనం జనసేనకి ఓటేసి గాజు గ్లాస్ గుర్తుకి ఓటేస్తే మనం ఖచ్చితంగా కొత్త మార్పుకి ఆహ్వానం పలుకుతాము. మనం కొత్త పార్టీకి ఆహ్వానం పలుకుతాము. కొత్తగా మార్పులు తీసుకొస్తాము. కాబట్టి దయచేసి ఓటర్ మహాశైలకు ఒకటే కోరుకుంటున్నాను, గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉగాది అంటేనే కొత్త సంవత్సరం, మనకి కొత్త మార్పు కూడా తీసుకువస్తామని తెలియజేస్తున్నాను. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా తెలుగుంటి ఆడపడుచులు ఆదరించాలి. ఒక్క అవకాశం ఇస్తే పొన్నూరు నియోజకవర్గంలోనే ప్రజా సమస్యలన్నీ పరిష్కారానికి కృషి చేస్తాం. ఎంత రాజకీయ ఉద్దండులున్నా కానీ నేను మీ ఇంటి ఆడపడుచులా గుర్తించి నాకు ఒక అవకాశం ఇవ్వమని పార్వతీనాయుడు గారు కోరుతున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. నూతన పార్టీకి కొత్త సంవత్సరంలో అన్ని శుభాలు కలగాలని కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, పొన్నూరు నియోజకవర్గం నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.